రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ యువనేత మహమ్మద్ జాఫర్ షరీఫ్ జాకీర్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాఫర్ అకాల మరణం తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు, మైనార్టీ సమాజానికి కూడా తీరని లోటుగా మిగిలిపోయిందని అన్నారు. నెల్లూరు నగరం కుదూస్ నగరంలోని జాఫర్ నివాసానికి వెళ్లిన మంత్రి ఆనం శోక సంతాప్త కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధాతప్త హృదయంతో ఉన్నవారు కుటుంబాన్ని ఓదార్చుతూ ఈ ఘటన సమయంలో తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జాఫర్ ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభమై తన నిబద్ధతతో మైనార్టీ సెల్లో చురుకైన యువ నాయకుడిగా ఎదిగారని మంత్రి గుర్తు చేశారు. కార్యకర్తలతో కలిసిమెలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నిరంతరం శ్రమించిన నిజాయితీ గల నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ముస్లిం సమాజంలో తెలుగుదేశం పార్టీకి బలమైన స్వరం జాఫర్గా నిలిచారని ప్రశంసించారు. పార్టీ ప్రజాసేవ పట్ల జాఫర్ చూపిన అంకిత భావం రాబోయే తరాల కార్యకర్తలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి ఆనం తెలిపారు. ఈ విషాదాన్ని భరించే శక్తిని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ జాఫర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మైనార్టీ సెల్ ప్రతినిధులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి ఈ చనిపోయినటువంటి ఈ అబ్బాయి కాదు, కుటుంబ పెద్దలందరూ కూడా మా అందరితో కలిసి ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆనం వెంకటరెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి కానీ వీళ్ళందరికీ అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఈరోజు అనుకోకుండా ఒక ప్రమాదంలో
ప్రాణాలు కోల్పోయారని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం. అందరికీ బాధ కలిగింది. ఒక మంచి మిత్రుడిని కోల్పోయాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి కార్యకర్త, నిబద్ధత కలిగినటువంటి రాజకీయాల్లో ఎదుగుతూ ఒక మంచి స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి. ఇంకా ఎక్కువ మంచి స్థాయికి వెళ్తాడు, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందరం ప్రోత్సహించాలి అనుకునే సమయంలో మరి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని పరామర్శించడానికి మేమందరం రావడం అనేది ఒకంత బాధ కలగడం. కానీ భగవత్ నిర్ణయాన్ని ఎవరం కాదనలేనటువంటి ప్రమాదం అనేటువంటి ఏ పక్క నుంచి ఎలా ముందుకొస్తుందో ఊహించను కూడా ఊహించినటువంటి అందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఉంటామని అనుకునే సమయంలో ఇటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ యొక్క పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడం, పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో నాకెంతో సన్నిహితంగా ఉండి ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీ పరిశీలకుడిగా వచ్చి ఆత్మకూరు మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూడా కమిటీలు వేయడం, మున్సిపాలిటీ కమిటీలు వేయడం, మా మున్సిపల్ చైర్మన్ గారు, మా పార్టీ ఆత్మకూరు అధ్యక్షుడు చంద్రారెడ్డి గారు, గౌతముద్దీన్ గారు, కౌన్సిలర్ గారు, వీళ్ళందరితో కలిసి అత్యంత సన్నిహితంగా మెలిగి ఒక చిన్న మాట కూడా రాకుండా, పొరపాటు చేయకుండా అందరినీ ఆమోదింపజేసుకుని పార్టీ కమిటీలను వేసుకుని వచ్చి నేను ఏ రోజు వీళ్ళకి చేయి వాళ్ళకి చేయండి నన్ను కనీసం నేను అడగలేదు, నేను చెప్పలేదు. తనందరితో కలిసిమెలిసి పార్టీ అభిప్రాయాన్ని ఏకంగా తీసుకుపోయే ప్రయత్నం చేసి చాలా వెసులుబాటు చేసినటువంటి వ్యక్తి. ఇటీవల కాలంలో నెల్లూరు సిటీలో ఎక్కువగా నారాయణ గారితో కలిసి పనిచేస్తున్నాం. అబ్జర్వర్లుగా పార్టీ పరంగా నా దగ్గర పనిచేయడం, నా దగ్గరికి రావడం, నాతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయడం, ఇవన్నీ కూడా సహకరించారు. కానీ ఇవాళ అతను లేకపోవడం అనేది అత్యంత బాధాకరంగా ఉంది. మా కుటుంబం కూడా ఒక మంచి పార్టీ నాయకుడిని, మా కుటుంబంలో ఒక వ్యక్తిని మేము కోల్పోయినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. మా బాధను వ్యక్తం చేస్తున్నాం. అందుకని ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరినీ పరామర్శించాలి. ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో మున్సిపల్ చైర్పర్సన్గా వివేకానంద, ఎమ్మెల్యేగా వివేకానంద రెడ్డి గారు, వాళ్ళు కౌన్సిలర్లుగా, అలాగే కోఆప్షన్ మెంబర్లుగా కూడా పనిచేసి కుటుంబంలో మహిళలైనా ఎంతో ఆప్తులుగా మా సోదరీమణులాగా పెరిగారు. వాళ్ళందరినీ చూస్తుంటే చాలా బాగా వాళ్ళు చేయగలిగినటువంటి భగవత్ నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి అందరం కలిసిమెలిసి ఉండాలి. ఆ కుటుంబానికి భగవంతుని పూర్తి ఆశీస్సులు అండదండలు ఉండాలి. రాబోయేటువంటి తరాలకు కూడా మా వంతుగా మేము ఎప్పుడు వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తాం. అందుకని ఈరోజు మరి వాళ్ళ కుటుంబాన్ని కూడా చూడాలని, కుటుంబ పెద్దలందరినీ కలవాలని, జాతీయ స్నేహితులందరితో కూడా కలిసి మాట్లాడాలని ఈరోజు సమయం చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.